మృతప్రాయం అది. చివరిలో వచ్చే దురదృష్టవంతుడు నేను. ఒక 15 నిమిషాల్లో చూడగలిగాను నేను. కానీ ఇప్పుడు అందరిలాగా నేను 2-3 నిమిషాలు మాట్లాడి ఉండటం లేదు. ఎందుకంటే వరలరామయ్య నేను ఒక ఆహ్వానితుణ్ణి. కానీ ఈ సభకు ముఖ్య అతిథిగా రావాల్సిన మేడం జమునా రమణరావు గారు చెప్పినట్లుగా డైనమిక్ పూర్వ ముఖ్యమంత్రి, అపూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు. ఆయన పాత్ర కూడా నన్నే నిర్వహించమన్నారు కనుక 4 నిమిషాలు మాత్రం మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. తను కూర్చోమంటానికి లేదు, ఆయన సైగ చేయమంటానికి లేదు. 2 మనుషుల సమయం నాకు ఉంది కనుక 4 నిమిషాలు నేను మాట్లాడతాను. గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ తెలుసు, పాత్రికేయులందరికీ తెలుసు. ఆయన నాటకం ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఆయన మనస్తత్వం ఎలాంటిదో తెలుసు, ఆయన హృదయం ఎలాంటిదో మనకు తెలుసు. చాలామంది నటులు వచ్చిన డబ్బు జేబులో వేసుకొని ఇంటికి వెళ్తారు. కానీ గుమ్మడి గోపాలకృష్ణ గారు తాను సంపాదించిన డబ్బులో కొంత పేద కళాకారులకి విరాళంగా ఇచ్చే గొప్ప మనసు ఉన్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు. నేను ఇప్పుడు చెప్పడం కాదు, రాజకీయాల్లో ఉండగా చెప్పడం కాదు, నేను పోలీస్ అధికారిగా విజయవాడలో పనిచేసే రోజుల్లో కూడా ఆయన ఉదారత్వాన్ని నేను స్వయంగా చూశాను. విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా నాటకాలు వేసి సంపాదించిన డబ్బులో కూడా కొంత పేద కళాకారులకి సహాయం చేసే మనసున్న మంచి మనిషి సోదరుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. నియమ నిబద్ధత కలిగిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. పౌరాణిక రంగస్థల కళాకారులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. క్రమశిక్షణ కలిగిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఆయన సత్కారం అనుకుంటాం, ఆయన సత్కారం కాదు ఈ రోజున. కానీ అభినందనలు గుమ్మడి గోపాలకృష్ణ గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న, సినీ వినయక ఆకాశంలో ఆనాడు ధృవతార, తన సినీ జీవితానికి స్వస్తి పలికి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసి భారతదేశంలోనే ప్రప్రథమంగా సంక్షేమ ప్రభుత్వానికి నాంది పలికిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయుడి పేరిట ఈనాడు మరో మహనీయుడు, మహా వ్యక్తి, అజాత శత్రువు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి మాగంటి మురళీ మోహన్ గారికి, ఆ మహా వ్యక్తి పేరిట ఈ మహనీయుడికి సత్కారం జరగటం వినిపిస్తా. ఆయన చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి నాకు, నిన్న జరిగిన మహానాడులో ఈ కళాకారుల గురించి, రంగస్థల కళాకారుల గురించి ఏం చెప్పానో ఆ మాటలే నీవు అక్కడ చెప్పని నన్ను ఆదేశించారు. నేను ప్రధాన కార్యదర్శిగా మా అధ్యక్షుల వారి మాటలు నేను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నా. కళాకారుల సంక్షేమాన్ని కోరేది తెలుగుదేశం పార్టీ అని చెప్పు. కళాకారులకు సమాజంలో అత్యున్నత స్థానాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పు. మనం ప్రజా దీవెనలతోటి అధికారంలోకి వస్తే కళాకారులకి అత్యున్నత స్థానాన్ని కల్పించాం. ఏ కళాకారుడు కూడా కంటనీరు పెట్టకుండా చూస్తామని కూడా చెప్పు అని నన్ను ఆదేశించడం జరిగింది మా నారా చంద్రబాబు నాయుడు గారు. అదే మాటలు నేను మీకు చెబుతున్నా. అందుకని నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి అని కూడా మిమ్మల్ని అభ్యర్థించట్లేదు. కానీ మా అధ్యక్షుల వారి మాటలు నా నోట మీకు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఒక మహా కళాకారుడు స్థాపించిన పార్టీ, కళాకారులకి అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చే పార్టీ, కళాకారుల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ. ఆ పార్టీ తరఫున మీకు కూడా హామీ ఇస్తున్నాం, త్వరలోనే తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. ప్రజాదీవుల్లో మాకున్నాయని మాకు అర్థమైపోయింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ అభ్యున్నతిని మేము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈనాడు సత్కారాన్ని పొందిన గురుతుల్యులు, పెద్దలు, సమాజ హితం కోరే వ్యక్తి
గుర్రం కేశవ్ గారు చెబుతారు గబ్బిలంలో ఒక మాట, నాకు కన్నీటి కథనము సమన్వయం చేయ ఆర్ద్ర హృదయం కూడా ఒకంత అవసరం. మనిషికి ఆర్ద్ర హృదయం కావాలా, ఎదుటివాడి బాధలు చూసి స్పందించే హృదయం కావాలా. అటువంటి స్పందించే హృదయం, పెద్ద హృదయం ఉన్న మంచి మనిషి మాగంటి మురళీమోహన్ గారు. ఆయనకి సత్కారం అంటే నిజంగా చాలా సంతోషపడ్డా. నేను కూడా పార్టీ కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమంలో ఉన్నాం, ఆయన కూడా వచ్చి అటెండ్ అయ్యి హడావుడిగా పరిగెత్తుకొచ్చారు. నేను కూడా ఏం మించిపోతుందో, నాటకం అయిపోతుందో, మురళీమోహన్ గారి సత్కార కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని నేను మిస్ అవుతానేమో, మీ అందరితో కొద్ది కాలం గడిపే అవకాశం నేను తప్పిపోతాననే ఉద్దేశంతో హడావుడిగా రావడం జరిగింది. కొద్ది మాటలు చెప్పి మీతో గడిపే అవకాశాన్ని కల్పించినందుకు సోదరుడు, నాకు మంచి మిత్రుడు, నేను అభిమానించే కళాకారుడు, కళాకారులకి రాష్ట్రంలోనే కాక దేశంలోనే కాక విదేశాల్లో కూడా గౌరవాన్ని తీసుకొచ్చే గుమ్మడి గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు సత్కారం పొందిన మా హితైషులు మాగంటి మురళీమోహన్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీ అందరికి కూడా ఆ కనకదుర్గమ్మ దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.